హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనకైతే ఒకటి కొత్త మూవీది జస్ట్ ఒక పోస్టర్ అంటే లైక్ పోస్టర్ వీడియో, మోషన్ పోస్టర్ వీడియో అయితే వచ్చింది అనమాట. సో ఏమ్స్ మూవీ అంటే ఏంది అంటే మన మహావతార పరశురామ్. సో రీసెంట్ అని 1 year అయిపోయింది అనుకుంటా కదా. సో మహావతార నరసింహ వచ్చి 1 year అయితే అయిపోతుందని అనుకుంటున్నా. సో అండ్ ఇప్పుడు క్రేజీ నడిచింది అసలు. ఒక యానిమేటెడ్ మూవీకి అంత రావడము, రెస్పాన్స్, చిన్న పిల్లలు థియేటర్లకు వెళ్తున్నారు, ఫ్యామిలీస్ థియేటర్లకు వెళ్ళి వస్తుండే, అన్ని అంత హిట్ అయింది అది మూవీ. ఆల్మోస్ట్ ఎంత 300 CR దీనికి చేస్తాము. ఇది చాలా ఇయర్స్ నుండి ప్లానింగ్ ఉండే అంట మూవీ. కానీ అందరు ప్రొడ్యూసర్స్ బ్యాక్అవుట్ అయిపోయి ఎవరు నమ్మకం లేకపోతే ఆయన సొంతంగానే పైసలు పెట్టుకొని మరి చేసిండు. అంత చేస్తే దానికి రెస్పాన్స్ అంత వచ్చి మరి ఇప్పుడైతే మొత్తం ఇంకా అన్ని ఇస్తాము అని చెప్పారు. ఆల్మోస్ట్ ఇప్పుడు లైక్ అంటే లైక్ మూవీ ఎండ్కే నీకు అంత ఇచ్చేస్తాడు అనమాట. లైక్ ఎప్పుడెప్పుడు ఏది వస్తుంది, ఎన్ని మూవీస్ వస్తున్నాయి అని. సో ఆల్మోస్ట్ ఒక 10 movies అయితే ఉన్నాయి అనమాట దీంట్లో. సో నెక్స్ట్ మూవీ అయితే మహావతార్ పరశురాము అంటే అన్ని అవతార్స్ మీద మూవీ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇదైతే ఒకటి మోషన్ పోస్టర్ వచ్చింది అనమాట. సో మోషన్ పోస్టర్ ఒకసారి చూద్దాము, చూసి మనం అయితే ఒకసారి రియాక్షన్ అయితే ఇద్దాము. అండ్ హొంబాలే కలిసి హొంబాలే ఫిల్మ్స్ ఫస్ట్ కూడా అదే అనుకుంటా కదా. ఫస్ట్ కూడా వాళ్ళే స్టార్టింగ్ సపరేట్ ఉండే, తర్వాత హొంబాలే వాళ్ళు వచ్చి అదే తీసుకున్నారు కానీ లైక్ 2 ఉండే. లెట్స్ సీ. అండ్ ఇప్పుడైతే మనం ఇది మహావతార పరశురామ్ చూద్దాము. మోషన్ పోస్టర్ వేసుకో. ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ గ్లోబల్ ఫెనోమెనాన్, ఇది సలార్ కాంతారా. when Dharma falls. బాబా ఏంది AI వీడియో చేసేస్తుంది ఇంకే. The Avatar rises. With blood 21 times. ఇది పరశురామ్ గొడ్డలు ఇలా అంటారు కదా. అండ్ ధర్మా ఫాల్స్ పరశు రైజెస్ కమింగ్ December 27. దేవడా 2027 అంట. నేను 2026 అనుకున్నా ఇంకా. అండ్ మీరు పరశురామ్ది మన విక్కీ కౌశల్ కూడా మూవీ తీస్తుండు. రియల్ లైఫ్ అంటే లైవ్ యాక్షన్ అంటే అదే నార్మల్ రియల్ బయోపిక్ లాగా మన పరశురామ్ స్టోరీ తీస్తున్నారు. సో మన విక్కీ కౌశల్ దాంట్లో మళ్ళీ దీంట్లో 2 వస్తున్నాయి. అది కూడా నెక్స్ట్ ఇయరే అనుకుంటా నాకు తెలిసి. సో ఇదైతే 2027. నేను 2027 అనుకోలేదు, అంటే లైక్ 26 ఎండింగ్ అనుకున్నా. మళ్ళీ 27 ఎండింగ్, ఇది 27 December. ఓకే. అండ్ శామ్ సిఎస్ మ్యూజికల్ అంట. ఓకే. లాస్ట్ టైం కూడా శామ్ సిఎస్ ఉండే, దానికి కూడా అదే లెట్స్ సీ. అండ్ ఇక ఏం మాట్లాడుతున్న అవసరం లేదు. మీకు తెలిసిన అంటే స్టోరీ తెలిసిన వాళ్ళకి తెలుసు. లైక్ మీరు నాకు మీకు చెప్పిన అనుకుంటా, లైక్ మహావతార నరసింహ చూసినప్పుడు కూడా అంటే స్టోరీ మాకు తెలుసు, బట్ విజువల్స్ గురించి పోవాలి. అండ్ చిన్న పిల్లలకు కూడా స్టోరీ తెలవాలంటే వాళ్ళకి కూడా మంచిగా ఉంటది అనమాట. అండ్ ఇదేంటంటే మనకి అన్ని స్టోరీలు తెలుసు. లైక్ 10 అవతారాలలో ఏమంటాము, ఏమి దేనికి వచ్చిండు, అసలు ఎవరెవరు వచ్చినారు ఏంది అనేది అసలు పరశురామ్ స్టోరీ కూడా చాలా మందికి తెలియదు, అంటే చాలా తక్కువ. ఎందుకంటే పరశురాము 21 times వరల్డ్ మొత్తం తిరిగి ఈ కింగ్స్ అందరినీ చంపేసినాను. అంటే కింగ్స్ వాళ్ళ క్రూరత్వం, లైక్ ప్రజల నుంచి సరిగ్గా చూసుకోకపోవడం వల్ల పరశురామ అవతారం తీసుకొని చాలా మొత్తం అవతారం. సో అట్లా 21 times వరల్డ్ మొత్తం తిరిగి చేసి సో ఉంటది అది. సో అట్లా ఉంటది. అండ్ అయితే బాగుంది. అండ్ కొంచెం విజువల్స్ నాకు AI అనిపించినది, అండ్ కొంచెం ఏదో అటు ఇటు అనిపించింది. బట్ సినిమాలో మంచి అఫ్ కోర్స్ యానిమేటెడ్ సిరీస్ యానిమేటెడ్ కాబట్టి మంచిగా ఉంటది అని అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. అండ్ ఇది మన రియాక్షన్ ఫర్ దిస్ పరశురామ్. సో మీకు ఎట్లా అయితే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు వీడియో అనుకున్న లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్.